హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ మల్టీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఒక వర్క్ బ్లౌజ్ అయితే కుట్టాల్సి ఉంది. సో ఆ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. ఈరోజు నాకు అసలు చదవడానికి అస్సలు వీలు కాలేదండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి సో ఎక్కువ వర్క్ ఉండే, ఇంకా ఆఫ్టర్నూన్ ఈ బ్లౌజ్ కట్ చేసి స్టిచ్చింగ్ చేయడమే సరిపోయింది. తర్వాత సో ఈవినింగ్ వరకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంటే సో నేను చదవలేకపోయాను. సో ఇలా ఈరోజు అయితే అస్సలు చదవలేదు డే టైంలో. సో ఈరోజు డే టైంలో చదవలేదు కాబట్టి నైట్ టైం అయితే కంపల్సరీ చదవాలని అనుకుంటున్నాను. సో ఇలా అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటుంది. ఇంకా తప్పదుగా, ఫ్యామిలీని కొంచెం రన్ చేయాలంటే కూడా కొంత సో అదర్ వర్క్ కూడా చేయాలి కాబట్టి సో స్టిచ్చింగ్ కూడా ఇప్పుడు మానేసే సిచ్యువేషన్ లేదు. సో కాబట్టి స్టిచ్చింగ్ కూడా చేస్తూ ఇలా ఇంట్లో పనులు మేనేజ్ చేసుకొని సో చదువుకోవాలంటే కొంచెం సో పేషెన్స్తో కూడుకున్నది. కాకపోతే ఈరోజు నాకు అస్సలు పాసిబుల్ కాలేదు. బట్ నైట్ అయితే కంపల్సరీ చదువుకుంటా అండి. సో ఇది వర్క్ బ్లౌజ్ కదా, సో కొంచెం వర్క్ బ్లౌజ్ కుట్టడానికి టైం పడుతుంది. సో ఇది కుట్టేసరికి కొంచెం స్ట్రెయిన్ అయ్యాను నేను. నిన్న ఒక సిస్టరు కొద్ది రోజులు వర్క్ పక్కన పెట్టండి సిస్టర్, చదువుకునే వరకు మనకి ఇంట్లో పనులు చేసరికి టైం అయిపోతుంది, మళ్ళీ సో ఇందులో స్టిచ్చింగ్ కూడా చేస్తున్నారంటే అవునండి కరెక్టే, కానీ నాకు అట్లా చాలా ఇయర్స్ వేస్ట్ అయింది టైము. సో అందుకనే నోటిఫికేషన్ వచ్చినాకైతే కంపల్సరీ కంప్లీట్గా మానేస్తా అండి. ఎందుకంటే మనకి నోటిఫికేషన్ వచ్చినాక కంపల్సరీ సో టైం ఉంటే మళ్ళీ పోస్ట్ పోన్ అట్లా ఇట్లా ఉంటాయి కదా, సో టైం అయితే కొంచెం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు అయితే స్టిచ్చింగ్ చేస్తాను. తర్వాత సో కంపల్సరీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంపల్సరీ అయితే స్టిచ్చింగ్ మానేసి ఓన్లీ మొత్తం స్టడీస్ మీదనే కంటిన్యూ ఉంటా. స్టార్టింగ్లో కూడా నేను చెప్పాను మీకు, నేను స్టార్టింగ్ గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అయినప్పుడు సో నేను స్టిచ్చింగ్ చేయలేదు. మధ్యలోనే వెరీ రీసెంట్గా 1.5 ఇయర్ నుంచి నేనైతే స్టార్ట్ చేశాను. సో ఎందుకంటే ఖాళీ ఉన్న సో బ్రెయిన్ ఇలా అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి మనకి ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీగా ఉండాలి. హౌస్ వైఫ్స్కి వచ్చిన ఆలోచనలు అన్నీ చేస్తూ ఉంటాము ఇంటికాడ ఉండి. ఇది అట్లా అది ఇట్లా అని ఆలోచిస్తాము. సో నా బ్రెయిన్ అట్లనే ఆలోచిస్తుంది కాబట్టి సో నేను ఒక వ్యాపకంగా పెట్టుకున్న బ్రెయిన్ అయితే ఖాళీగా అస్సలు ఉంచాను. సో బ్రెయిన్ అంటే సో చదువుకోవడము లేదంటే ఏదన్నా ఫిజికల్ యాక్టివిటీ అట్లా చేయడము అట్లా చేస్తూ ఉంటా. సో అందుకనే నేనైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను, ఒక వ్యాపకంగా ఉంటుంది కాబట్టి. సో ఇలా నాకు స్ట్రెస్ రిలీఫ్ అనేది అవుతుందండి, అందుకనే. సో ఈరోజు కొంచెం చదువుకోవడం పాసిబుల్ కాలేదు. నైట్ అయితే కంపల్సరీ ఖచ్చితంగా చదువుకుంటా. సో ఇప్పుడు ఇది వర్క్ బ్లౌజ్ ఇలా కట్ చేస్తారన్నమాట. సో కటింగ్లో కూడా ఏ పని అంత ఈజీగా ఏం ఉండదండి బాబు, అన్ని పనులు కష్టమే, చదవడము కష్టమే ఉంటుంది, స్టిచ్చింగ్ చేయడము అన్నీ కష్టమే ఉంటుంది. సో ఏది అంత ఈజీగా ఉండదు కాబట్టి మనం ఏ పని చేసినా కూడా 100% నేర్చుకునేటట్టుగా ట్రై చేయాలి. సో నేనైతే అలాగే ఆలోచిస్తాను కాబట్టి ఏది నేర్చుకున్నా, ఏది ఒక పని స్టార్ట్ చేస్తే 100% దాని మీద ఎఫర్ట్ పెడితే మనకి 100% వస్తుంది. సో స్టిచ్చింగ్ నేర్చుకున్నప్పుడు కూడా 100% నేర్చుకున్నా, నాతో పాటు నేర్చుకున్న ఎవరికి రాలేదు, బట్ నేనైతే పర్ఫెక్ట్ అయ్యాను. సో ఈరోజు వీడియో ఇది అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.